అంటే కొంతమంది ఉద్యమకారులు కూడా పదవుల కోసం ఆశపడి టీఆర్ఎస్తో లాలూచి పడ్డారు అనేటువంటిది వాదన కూడా ఉంది. ఉన్నా తప్పే కదా, ఉద్యమకారుడైన వాడు ఉద్యమకారుడైనా ఉండాలా, ఎట్లా లాలూచి పడతాడు? అధికారం అంటే ఏమిటి అసలు? అధికారం ఎవరికి? అధికారం నీకైనా ఇంకోటికైనా ఎందుకు ఇస్తారు ప్రజలు అసలు? ఇట్ ఈస్ టు సర్వ్ ద పీపుల్, అంతే తప్ప అధికారం అనేది నీ కోసం వాడుకుంటే నీకు ఆకాంక్ష ఉంటుంది, ప్రజల కోసం ఉంటే ఆకాంక్ష ఏంటి? నీకు వచ్చే అధికారం దేనికోసం? ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లా బిహేవ్ చేస్తుందంటే, నువ్వు అధికార పార్టీలో ఉంటే తప్ప నువ్వు ప్రజాసేవ చేయలేవు అనేటువంటి నిర్వచనాన్ని కొత్తగా నేర్పుతుంది అందరు నాయకులకు. అది కరెక్టా? అది డెమోక్రసీకి హెల్దీ సైనా? ఇప్పుడు అధికార పక్షంలోనే ఎమ్మెల్యే ఉంటే ఒకవేళ సేవ చేసుకుంటే మీరు రూలే తేవాలి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒక్కసారి ప్రభుత్వం మెజారిటీ ఎవరైతే గెలిచారో మిగిలిన అందరు గెలిచిన వాళ్ళని కూడా అందులో కలిపేయండి అని పెట్టాలి మీరు రూల్, కొత్త రూల్. అదర్వైజ్ వై షుడ్ దట్ ఫెలో నేషనల్ గవర్నమెంట్ లాగా పెట్టాలి, అంతేగాని మీరు ఇప్పుడు గెలిచినోడికి వేస్టే కదా మరి. అంటే ఆ సంస్కృతి కరెక్ట్ కాదు, ఆ విధమైనటువంటి మెసేజ్ కూడా పోకూడదు ప్రజలకు. అది ఏ పార్టీలో ఉండండి, మన డెమోక్రసీలో బ్యూటీ ఏంటంటే, నర్రా రాఘవరెడ్డి 6 సార్లు అద్భుతంగా ఎమ్మెల్యే గెలిచాడు. ఎట్లాంటి స్పీకర్ ఆయన? నాకు పెద్దగా పరిచయం లేడు ఆయన, నల్గొండ జిల్లా వాడే. మాధురెడ్డి గారితో నేను కలిసి పనిచేసినా, నాకు ఏదో ఆఫీస్కి ఎప్పుడు వచ్చేవాడు, నమస్కారం పెట్టేవాడు. ఐ థాట్ ఈ ఫర్గాట్ మీ. ఉద్యమ క్రమంలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు పోతుంటే నా గన్మెన్ చెప్పాడు, రాఘవరెడ్డి గారి ఇల్లు ఇక్కడ పక్కకే ఉంది సార్ అంటే, నేను పోదాం పని చూశాను. 92 ఏళ్ల వయసులో రాత్రి 9ంటికి ఆల్మోస్ట్ పడుకుంటున్నాడు ఆయన. నేను పోయి ఆయనకు పాదాభివందనం చేసి నమస్కారం పెడితే, కూర్చోబాబు అన్నాడు కుర్చీ చేసుకొని. నేను చెప్పి సార్ నా దిలీప్ కుమార్ సార్ అంటే, నాకు తెలుసు నువ్వు, నేను రోజు పేపర్ చదువుతా అన్నాడు. ఆయన ఎక్కడున్నాడంటే ఒక కూలిపోతున్నటువంటి చిన్న షెడ్లో ఉన్నాడండి. 6 టర్మ్స్ ఎమ్మెల్యే. నేను చెప్పా సార్ మీ పాదాభివందనం చేస్తున్నాను నేను, ఇది ఆదర్శం మనకు. నేను చెప్తా అట్లాంటి యోధానుయుధులైన కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ప్రధానమంత్రిని చూసింది దేశం, అద్వానీ లాంటి నాయకుడిని చూసింది. ఎవరండి వాళ్ళు? దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసినటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్న పురుషులందరినీ మనం ఎదురుగా పెట్టుకొని, లేదు అధికార పార్టీకి పోతేనే నేను ఎమ్మెల్యేగా ఉండగలుగుతా, లేకపోతే నాకు పదవి ఇస్తేనే నేను మనగలుగుతా, ఎంపీగా అధికార పార్టీలో చేరితేనే నాకు మంత్రి పదవి వస్తుందని నేను ఉంటే, ఇక కామన్ మ్యాన్ నీకు ఓటు ఎందుకు వేయాలండి? అది కరెక్ట్. అందుకనే నోటా పెట్టారు. సరే, భవిష్యత్తులో అంటే ఇప్పుడున్న కాంటెంపరీ పాలిటిక్స్ని మనం గమనిస్తే, రేపు బీజేపీ అధిష్టానం కనుక టీఆర్ఎస్తో సెయిల్ అవ్వాలి అనేటువంటిది చేస్తే దానికి రాష్ట్ర బీజేపీ ఒప్పుకుంటుందా, లేకపోతే కొంచెం ఏమన్నా అభ్యంతరం పెట్టే అవకాశం ఉందా? అంటే నేను ఐ కెనాట్ స్ట్రైట్ అవే సే వాట్ ఈస్ గోయింగ్ టు ద పాలసీ ఆఫ్ ద స్టేట్ పార్టీ, కానీ యూ హ్యావ్ టు టో ద పార్టీ లైన్. బట్ పార్టీలో అంటూ ఉన్న తర్వాత పార్టీ లైన్కి టో చేయాల్సింది ఎవడైనా. ఇంతకుముందే నేను బిగినింగ్ ఆఫ్ ది డిస్కషన్లో చెప్పాను, గతంలో అలయన్స్ పెట్టుకున్న సందర్భంలో ఆంధ్రాలో టీడీపీతో లాభం జరిగింది తప్ప తెలంగాణలో నష్టం జరిగిందని జనరల్గా ఉన్నటువంటి అభిప్రాయం అది. అందువల్లనే హైదరాబాద్ ఎలక్షన్స్లో కామ్గా ఉన్న బీజేపీ పార్టీ వరంగల్ ఎలక్షన్లో, ఖమ్మం ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా పోటీ చేసింది. నష్టం జరుగుతుంది టీడీపీతో అలయన్స్ పెట్టుకుంటుందని. అంత మాత్రం చేత టీడీపీ వాడు ఓ పార్టీ కాదని, వాళ్ళకి ఇంకా ప్రజాదరణ 0 అయిపోయిందని నేనేం సర్టిఫికేట్ ఇవ్వను. ఇక్కడ ఇంకా టీడీపీ క్యాడర్స్ ఉన్నారు. ఆ రోజుల్లో పాపం ఎన్టీఆర్ అనేవాడు ఆంధ్ర అయితేంటి, తెలంగాణ అయితేంటి, బీసీ నాయకులకు పెద్దపీట వేసి ఆదరించినటువంటి ఒక ప్రముఖ నాయకుడు ఆయన. ఆ బీసీ నాయకత్వం ఎమర్జ్ అయిందంటే అట్లాంటి నాయకుల విజన్ వల్ల డెవలప్ అయింది. సో అట్లాంటి వాళ్ళు ఇప్పటికి కూడా స్ట్రాంగ్ క్యాడర్ అక్కడక్కడ పాకెట్స్లో టీడీపీకి ఇంకా ఉన్నారు. సో ఐ కాంట్ జస్ట్ సే దట్ టుడే యూ షెల్వ్ దెమ్ అండ్ గో విత్ టీఆర్ఎస్ అని అనను. ఎందుకంటే టీఆర్ఎస్కి అధికారులకు వచ్చేంత వరకు సంస్థాగత నిర్మాణమే లేదు. ఆ సంస్థాగత నిర్మాణం లేక కదా ఈరోజు మీరు తుమ్మల నాగేశ్వరరావు తీసుకొచ్చి ఒక పర్టికులర్ కమ్యూనిటీని కలుపుకోవడం కోసం మంత్రి పదవి ఇచ్చుకున్నారు. అవునా అయినా కాదన్నా? సో ఇవన్నీ మనం హైలీ డిబేటబుల్ ఇష్యూస్ అవి. దాంట్లో రకరకాల సోషల్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, పార్టీ యొక్క ఐడియాలజీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎలక్షన్స్ వచ్చేవరకల్లా కొంత కాంప్రమైజ్ అవసరం అవుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఆయా పార్టీలు వేరే పార్టీతో అలయన్స్ పెట్టుకుంటాయి. ఈ పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ సిద్ధాంతాలన్న సిపిఐ, సిపిఎంలు కూడా ఎలక్షన్స్ వచ్చేవరకల్లా వ్యూహాలు మార్చుకుంటుంటాయి. ఓసారి వాళ్ళే టీడీపీతో ఉంటారు, ఓసారి వాళ్ళే కాంగ్రెస్తో ఉంటారు. మనం చూసాం ఎస్టీలో. మరి అన్ని ఐడియాలజికల్ పార్టీలే, బీజేపీ కూడా ఐడియాలజికల్ పార్టీ. బట్ ఎలక్షన్ కంపల్షన్స్ ఆర్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. సో 2019లో ఏం జరగబోతుందో మనం ఇప్పుడే దాన్ని ప్రియంప్ట్ చేయలేం. ఆ ఇంటర్వ్యూను మీరందరూ చూడాలని, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం.